శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 4వ అధ్యాయము. యోగీశ్వర్ల కర్తవ్యము, పవిత్ర షిరిడీ క్షేత్రము, సాయిబాబా రూపురేఖలు, గౌలీబువ అభిప్రాయము, విఠల దేవుడు దర్శనమిచ్చుట, భగవంతరావు క్షీరసాగరుని కథ, ప్రయాగ క్షేత్రంలో దాసగను స్నానము, బాబా అయోని సంభవుడు, షిరిడీ మొట్టమొదట ప్రవేశించుట, 3 వసతి గృహములు. యోగీశ్వరుల కర్తవ్యము, భగవద్గీత చతుర్థధ్యాయమున 7-8 శ్లోకములందు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇట్లు సెలవిచ్చి ఉన్నారు. ధర్మము నశించునప్పుడు, అధర్మము వృద్ధి పొందినప్పుడు నేను అవతరించెదను. సన్మార్గులను రక్షించుటకు, దుర్మార్గులను శిక్షించుటకు, ధర్మ స్థాపన కొరకు యుగ యుగములందు అవతరించెదను. ఇదియే భగవంతుని కర్తవ్య కర్మ. భగవంతుని ప్రతినిధులకు యోగులు, సన్యాసులు అవసరము వచ్చినప్పుడల్లా అవతరించి ఆ కర్తవ్యమును నిర్వర్తించెదరు. ద్విజులకు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య జాతుల వారు తమ కర్మలను మానునప్పుడు, శూద్రులు పైజాతుల వారి హక్కులను అపహరించునప్పుడు, మత గురువులను గౌరవించక అవమానించునప్పుడు, ఎవరును మత బోధలను లక్ష్య పెట్టనప్పుడు, ప్రతి వాడును గొప్ప పండితుడునని అనుకున్నప్పుడు, జనులు నిషిద్ధ ఆహారములు మద్యపానములకు అలవాటు పడినప్పుడు, మతము పేరుతో కాని పనులు చేయనప్పుడు, వేర్వేరు మతముల వారు తమలో తాము కలహించునప్పుడు, బ్రాహ్మణులు సంధ్యావందనం మానునప్పుడు, సనాతనులు తమ మతాచారములు పాటించనప్పుడు, ప్రజలు ధనధారా సంతానములే జీవిత పరమార్థముగా భావించి మోక్ష మార్గమును మరచునప్పుడు, యోగీశ్వరులు ఉద్భవించి వారి వాక్యాయ కర్మలచే ప్రజలను సవ్య మార్గమును పెట్టి వ్యవహారములను చక్కదిద్దుదురు. వారు దీపస్తంభముల వలె సహాయపడి మనము నడపవలసిన సన్మార్గమును, సత్ప్రవర్తమును నిర్దేశించెదరు. ఈ విధముగానే నివృత్తి, జ్ఞానదేవు, ముక్తాబాయి, నామదేవు, జానాబాయి, గోర, గోనాయి, ఏకనాథుడు, తుకారాం, నరహరి, నర్సీబాయి, సజన్కా సాయి, సంవతమాలి, రామదాసు మొదలగు గాగల యోగులను తదితరులు వేర్వేరు సమయములందు ఉద్భవించి మనకు సవ్యమైన మార్గమును చూపిరి. అట్లే సాయిబాబా కూడా సకాలమందు షిరిడీ చేరిది. పవిత్ర షిరిడీ క్షేత్రము అహ్మద్ నగర్ జిల్లాలోని గోదావరి నదీ ప్రాంతములు చాలా పుణ్యతమములు. ఎలాన నచట అనేక యోగులు ఉద్భవించిరి, నివసించిరి. అట్టి వారిలో ముఖ్యులు శ్రీ జ్ఞానేశ్వర్ మహారాజ్. షిరిడీ గ్రామము అహ్మద్ నగర్ జిల్లాలోని కోపార్గాం తాలూకకు చెందినది. కోపార్గాం వద్ద గోదావరి దాటి షిరిడీకి పోవలను. నది దాటి 3 కోసులు పోయినచో నీంగా వచ్చును. అచటికి షిరిడీ కనిపించును. కృష్ణా తీరమందు గల గానగాపురము, నరసింహవాడి, ఔదంబర్ మొదలగు గల పుణ్యక్షేత్రము వలె షిరిడీ కూడా గొప్పగా పేరుగాంచినది. పండరీపురమునకు సమీపమున గల మంగళ వేదాందు భక్తుడగు దామాజీ, సజ్జనగడమందు సమర్థ రామదాసు, నర్సోబాచి వాడియందు శ్రీ నరసింహ సరస్వతి స్వామి వార్లు వర్ధిల్లినట్లే శ్రీ సాయినాథుడు షిరిడీలో వర్ధిల్లి దానిని పవిత్రమునర్చెను. సాయిబాబా రూపురేఖలు. సాయిబాబా వలననే షిరిడీ ప్రాముఖ్యము వహించినది. సాయిబాబా ఎట్టి వ్యక్తియో పరిశీలిద్దుము. వారు కష్టతరమైన సంసారమును జయించిన వారు. శాంతియే వారి భూషణము. వారు జ్ఞానమూర్తులు, వైష్ణవ భక్తుల ఇల్లు వంటి వారు. ఉదార స్వభావులు, సారములోని సారాంశము వంటి వారు. నశించు వస్తువుల అందు అభిమానము లేనివారు. ఎల్లప్పుడూ ఆత్మ సాక్షాత్కారమందే మునిగి ఉండేటివారు. భూలోకమందు గాని స్వర్ణలోకమందు గాని గల వస్తువులు అందు అభిమానము లేనివారు. వారి అంతరంగము అద్దము వలె స్వచ్ఛమైనది. వారి వాక్కుల నుండి అమృతము స్రవించుచున్నెను. గొప్పవారు, బీదవారు వారికి సమానమే. వారు మానవ మానాలకు లెక్కించిన వారు కారు. అందరికీ వారు ప్రభువు. అందరితో కలిసి మెలిసి ఉండేటివారు. ఆటలు గావించేడివారు, పాటలను వినుచుండేడివారు. కాని సమాధి స్థితి నుండి మరలువారు కారు. ఎల్లప్పుడూ అల్లా నామము ఉచ్చరించుచుండేడివారు. ప్రపంచమంతా మేల్కొన్నప్పుడు వారు యోగ నిద్ర ఉండేడివారు. లోకము నిద్రించినప్పుడు వారు మేల్కువతో నుండేడివారు. వారి అంతరంగము లోతైన సముద్రము వలె ప్రశాంతము. వారి ఆశ్రమము, వారి చర్యలు ఇదమిద్దముగా నిశ్చయించుటకు వీలు కానువి. ఒక చోటనే కూర్చుండి ఉన్నప్పటికీ ప్రపంచమందు జరుగు సంగతులన్నీయు వారికి తెలియను. వారు దర్బారు ఘనమైనది. నిత్యము 100 కొలది కథలు చెప్పునప్పటికీ మౌనము తప్పేడి వారు కారు. ఎల్లప్పుడూ మసీదు గోడకు ఆనుకొని నిల్చువారు. లేదా ఉదయము, మధ్యాహ్న, సాయంత్రము లెండి తోట వైపు కాని చావడి వైపు గాని పచారులు చేయుచుండెడివారు.
ఎల్లప్పుడూ ఆత్మ ధ్యానమందే మునిగి ఉండేడివారు. సిద్ధ పురుషుడైనప్పటికీ సాధకుని వలె నటించువారు. అనకువ నమ్రత కలిగి అహంకారము లేక అందరినీ ఆనందింపజేయవారు. అట్టివారు సాయిబాబా. షిరిడీ నేల వారి పాదస్పర్శచే గొప్ప ప్రాముఖ్యము పొందినది. జ్ఞానేశ్వర్ మహారాజు ఆలందిని వృద్ధి చేసినట్లు, ఏకనాథుడు పైఠానును వృద్ధి చేసినట్లు శ్రీ సాయిబాబా షిరిడీని వృద్ధి చేసెను. షిరిడీలోని గడ్డిరాళ్లు పుణ్యము చేసుకున్నవి. ఏలైనా బాబా పవిత్ర పాదములను ముద్దు పెట్టుకొని వారి పాదధూళి తలపైన వేసుకోగలిగినవి. షిరిడీ మా వంటి భక్తులకు పండరీపురము, జగన్నాథము, ద్వారక, కాశీ, రామేశ్వరము, బద్రి, కేదార్, నాసిక్, త్రయంబకేశ్వరము, ఉజ్జయిని, మహాబలేశ్వరము, గోకర్ణముల వంటిది. షిరిడీ సాయిబాబా స్పర్శయే మాకు వేద పారాయణ తంత్రము. అది మాకు సంసార బంధములను సన్నగిల్లజేసి ఆత్మ సాక్షాత్కారమును సులభ సాధ్యము చేయును. శ్రీ సాయి దర్శనమే మాకు యోగ సాధనముగా నుండెను. వారితో సంభాషణ మా పాపములను తొలగించుచుండెను. త్రివేణి ప్రయాగాల స్నాన ఫలము వారి పాదసేవ వలననే కలుగుచుండేడిది. వారి పాదోదకము మా కోరికలను నశింపజేయుచుండేడిది. వారి ఆజ్ఞ మాకు వేదవాక్కుగా నుండేడిది. వారి ఊదీ ప్రసాదము మమ్ము పావనము చేయుచుండెను. వారు మా పాలిట శ్రీకృష్ణుడిగా, శ్రీరాముడుగా నుండి ఉపశమనము కలుగ చేయుచుండిరి. వారు మాకు పరబ్రహ్మ స్వరూపమే. వారు ద్వంద్వాతీతులు. నిరుత్సాహము గాని ఉల్లాసము గాని ఎరుగరు. వారు ఎల్లప్పుడూ సచ్చిదానంద స్వరూపులుగా ఉండేడివారు. షిరిడి వారి కేంద్రమైనను వారి లీలలు పంజాబు, కలకత్తా, ఉత్తర హిందూస్థానము, గుజరాతు, దక్కను, కన్నడ దేశములలో చూపుచుండిరి. ఇట్లు వారి కీర్తి దూరదేశములకు వ్యాపించగా భక్తులు అన్ని దేశముల నుండి షిరిడి చేరి వారిని దర్శించి వారి ఆశీర్వాదమును పొందుచుండిరి. వారి దర్శన మాత్రముననే భక్తుల మనములు వెంటనే శాంతి వహించుచుండేడివి. పండరీపురమందు విఠల్ రఘుమాయిలను దర్శించినచో భక్తులకు కలిగేది ఆనందము షిరిడిలో దొరుకుచుండెను. ఇది అతిశయోక్తి కాదు. ఈ విషయంను గూర్చి భక్తుడొకడు చెప్పినది గమనింపుడు. గౌలీబువ అభిప్రాయము. 95 సంవత్సరముల వయస్సు గల గౌలీబువ అను వృద్ధ భక్తుడు ఒకడు పండరీ యాత్ర ప్రతి సంవత్సరము చేయువాడు. 8 మాసములు పండరీపురమందు, మిగతా 4 మాసములు ఆషాఢము మొదలు కార్తీకము వరకు, జులై, నవంబరు గంగా నది ఒడ్డునను ఉండేడివారు. సామాను మోయుటకోక గాడిదను తోడుగానొక శిష్యుణ్ణి తీసుకుని పోవువాడు. ప్రతి సంవత్సరము పండరీ యాత్ర చేసుకొని షిరిడీ సాయిబాబా దర్శనమునకై వచ్చేడివాడు. అతడు బాబాను మిగుల ప్రేమించువాడు. అతడు బాబా వైపు చూచుచు ఇట్లు అనేడివాడు: వీరు పండరీనాథుని అవతారమే. అనాథల కొరకు, బీదల కొరకు వెలసిన కారుణ్యమూర్తి గౌలీబువ విఠోబా దేవుని ముసలి భక్తుడు. పండరీ యాత్ర ఎన్నిసార్లో చేసెను. వీరు సాయిబాబా పండరీనాథుని అవతారమని నిర్ధారణ పరిచిరి. విఠల దేవుడు దర్శనమిచ్చుట. సాయిబాబాకు భగవన్నామ స్మరణ యందును సంకీర్తనమందును మిక్కిలి ప్రీతి. వారెప్పుడు అల్లా మాలిక్ అనగా అల్లాయే యజమాని అని అనుచుండెడివారు. 7 రాత్రింబవలు భగవన్నామస్మరణ చేయించుచుండెడివారు. దీనినే నామ సప్తాహమందురు. బాబా ఒకప్పుడు దాసగను మహారాజును నామ సప్తాహము చేయుమనిది. సప్తాహము ముగియనాడు విఠల్ దర్శనము కలుగునానని వాగ్దానమిచ్చినచో నామ సప్తాహమును సల్పెదనని దాసగను జవాబిచ్చను. బాబా తన గుండెపై చేయి వేసి తప్పనిసరిగా దర్శనమిచ్చును కాని భక్తుడు భక్తి ప్రేమలతో ఉండవలెను. డాకూర్ నాథ్ యొక్క డాకూర్ పట్టణము, విఠల్ యొక్క పండరీపురము, శ్రీకృష్ణుని ద్వారకా పట్టణము ఇక్కడనే అనగా షిరిడీలోనే ఉన్నవి. ఎవరునూ ద్వారకకు పోవాల్సిన అవసరం లేదు. విఠలుడు ఇక్కడే ఉన్నాడు. భక్తుడు భక్తి ప్రేమలతో కీర్తించినప్పుడు విఠలుడు ఇక్కడనే అవతరించును అన్నారు. సప్తాహము ముగిసిన పిమ్మట విఠలుడి క్రింది విధముగా దర్శనమిచ్చెను. స్నానానంతరం కాకాసాహెబ్ దీక్షిత్ ధ్యానములో మునిగినప్పుడు విఠలుడు వారికి కనిపించెను. కాకా మధ్యాహ్న హారతి కొరకు బాబా యొద్దకు పోగా తేట తెల్లముగా కాకాను బాబా ఇట్లడిగెను: విఠల్ పాటిల్ వచ్చినాడా? నీవు వానిని చూచితివా? వాడు మిక్కిలి పారుబోతు. వానిని దృఢముగా పట్టుకునుము. ఏ మాత్రము అజాగ్రత్తగా ఉన్నను తప్పించుకొని పారిపోవును. ఇది ఉదయము జరిగెను. మధ్యాహ్నము ఎవడో పటముల అమ్మువాడు 25, 30
విఠోబా చిత్రపటములను అమ్మకమునకు తెచ్చెను. ఆ పటము సరిగ్గా కాకాసాహెబు ధ్యానములో చూచిన దృశ్యముతో పోలి ఉండెను. దీనిని చూచి బాబా మాటలు జ్ఞాపకమునకు తెచ్చుకొని కాకాసాహెబు ఆశ్చర్య ఆనందములలో మునిగెను. విఠోబా పటమునొకటి కొని పూజా మందిరంలో ఉంచుకొనెను. భగవంతరావు క్షీరసాగరుని కథ. విఠల పూజలయందు బాబాకెంత ప్రీతియో భగవంతరావు క్షీరసాగరుని కథలో విశదీకరింపబడినది. భగవంతరావు తండ్రి విఠోబా భక్తుడు. పండరీపురంనకు నియమముగా యాత్ర చేయుచుండేటివాడు. ఇంటి వద్ద కూడా విఠోబా ప్రతిమ నుంచి దానిని పూజించువాడు. అతడు మరణించిన పిమ్మట వారి కొడుకు పూజను, యాత్రను, శ్రాద్ధమును మానెను. భగవంతరావు షిరిడీ వచ్చినప్పుడు బాబా వాని తండ్రిని జ్ఞప్తికి తెచ్చుకొని, వీని తండ్రి నా స్నేహితుడు కాన వీణ్ణి ఇచటకు ఈడ్చుకుని వచ్చి తిని. వీడు నైవేద్యము ఎన్నడూ పెట్టలేదు, కావున నన్ను విటలుని కూడా ఆకలితో మార్చినాడు. అందుచేత వీని ఇక్కడకు తెచ్చి తిని. వీడు చేయనది తపని బోధించి చివాట్లు పెట్టి తిరిగి పూజ ప్రారంభించున్నట్లు చేసేదను అనిరి. ప్రయాగ క్షేత్రంలో దాసగును స్నానము. గంగా నది, యమునా నది కలియు చోటునకు ప్రయాగ అని పేరు. ఇందులో స్నానం ఆచరించిన ప్రతివానికి గొప్ప పుణ్యము ప్రాప్తించునని హిందువుల నమ్మకము. అందుచేతనే వేల కొలది భక్తులు అప్పుడప్పుడు అచటికి పోయి స్నానం ఆడుదురు. దాసగను కూడా ప్రయాగ పోయి అచట సంగమములో స్నానము చేయవలెనని మనసున తలచెను. బాబా వద్దకేగి అనుమతించమనెను. అందుకు బాబా ఇట్లు జవాబిచ్చెను, అంత దూరము పోవలసిన అవసరమే లేదు. మన ప్రయాగ ఇచ్చటనే కలదు. నా మాటలు విశ్వసింపు. ఇట్లు అనునంతలో ఆశ్చర్యములన్నిటికంటే ఆశ్చర్యకరమైన వింత జరిగినది. దాసగను మహారాజ్ బాబా పాదములపై శిరస్సు నుంచిన వెంటనే బాబా 2 పాదముల బొటన వేళ్ల నుండి గంగా, యమున జలములు కాలువలుగా పారెను. ఈ చమత్కారమును చూచి దాసగను ఆశ్చర్యచకితుడయ్యాడు. భక్తావేశ్యాలతో మైమరచాడు. కన్నులు ఆనందాశ్రవులతో నిండాయి. అతని హృదయంలో ఉప్పొంగిన కవితావేశం శ్రీ సాయి లీల గాన రూపంలో పెళ్లు బిక్కింది. బాబా అయోని సంభవుడు. షిరిడి మొట్టమొదట ప్రవేశించుట. సాయిబాబా తల్లిదండ్రులను గూర్చి గాని, జన్మము గూర్చి గాని, జన్మస్థానమును గూర్చి గాని ఎవ్వరికీ ఏమియో తెలియదు. ఎందరో పెక్కుసార్లు ఈ విషయములు కనుగొనుటకు ప్రయత్నించిరి. పలుసార్లు ఈ విషయముగా బాబాను ప్రశ్నించిరి, కాని ఎట్టి సమాధానము గాని సమాచారము గాని పొందకుండిరి. నామదేవు, కబీరు సామాన్య మానవుల వలె జన్మించి ఉండలేదు. ముత్యపు చిప్పలలో చిన్న పాపల వలె లభించిరి. నామదేవుడు భీమారది నదీ తటమున గోనాయికి కనిపించెను. కబీరు భాగీరథి నదీ తటమున తమాలుకు కనిపించెను. అట్టిది సాయి జన్మ వృత్తాంతము. భక్తుల కొరకు బాబా 16 ఏళ్ల బాలుడుగా షిరిడీలోని వేప చెట్టు క్రింద అవతరించెను. బాబా అప్పటికే బ్రహ్మజ్ఞానిగా కనిపించెను. బాబా స్వప్నవస్థ ఎందైనను ప్రపంచ వస్తువులను కాంక్షించేడివారు కాదు. ఆయన మాయను తన్నెను. ముక్తి బాబా పాదములను సేవించుచుండెను. నానా చోప్దారు తల్లి మికిలి ముసలిది. ఆమె బాబానిట్లు వర్ణించినది. ఈ చక్కని చురుకైన కుర్రవాడు వేప చెట్టు కింద ఆసనములో ఉండెను. శీతోష్ణములను లెక్కింపక అంతటి చిన్న కుర్రవాడు కఠిన తపము ఆచరించుట, సమాధిలో మునుగుట చూచి గ్రామస్తులు ఆశ్చర్యపడిరి. ఆ బాలుడు పగలు ఎవ్వరితో కలిసేడివాడు కాదు. రాత్రి అందు ఎవ్వరికి భయపడువాడు కాదు. చూచిన వారల్లా ఆశ్చర్య నిమగ్నులై ఈ చిన్న కుర్రవాడు ఎక్కడ నుండి వచ్చాడని అడుగసాగిరి. అతని రూపు ముఖలక్షణములు చాలా అందముగా నుండెను. చూచిన వారెల్లరూ ఒక్కసారిగా ముగ్ధులవుచుండెరి. ఆయన ఎవరి ఇంటికి పోకుండెను. ఎల్లప్పుడూ వేప చెట్టు క్రిందనే కూర్చొనివాడు. పైకి చిన్న బాలుని వలె కనిపించినప్పటికీ చేతలను బట్టి చూడగా నిజముగా మహానుభావుడి. నిర్వ్యామోహము రూపుదాల్చిన అతని గురించి ఎవ్వరికి నేమి తెలియకుండెను. ఒకనాడు ఖండోబా దేవుడొకని ఆవేశించగా ఈ బాలుడు ఎవడై ఉండునని ప్రశ్నించిరి. వాని తల్లిదండ్రులెవరని, ఎచ్చటి నుండి వచ్చాడని అడిగిరి. ఆ ఖండోబా గణము ఒక స్థలమును చూపి గడ్డపారను తీసుకొని వచ్చి ఇచట త్రవ్వమనెను. అట్లు త్రవ్వగా అందులో కొన్ని ఇటుకలు వాని ఎగువ వెడల్పు రాయి ఒకటి కనిపించెను. ఆ బండను తొలగించాక క్రిందనొక సందు కనిపించెను. అచట 4 దీపములు వెలుగుచుండెను. ఆ సొరంగము ద్వారా ముందుకు పోగా అచటనొక
భూగృహం కనిపించెను. అందులో గోముఖ నిర్మాణములు, కర్రబల్లెలు, జపమాలలు గాన్పించెను. ఈ బాలుడచట 12 సంవత్సరములు తపస్సును అభ్యసించెనని ఖండోబా చెప్పెను. పిమ్మట కుర్రవాణిని ఈ విషయము ప్రశ్నించగా వారలను మరిపించుచు అది తన గురుస్థానమనియు వారి సమాధి అచట గలదు గావున దానిని కాపాడవలెననియు చెప్పెను. వెంటనే దానినెప్పటి వలె మూసివేసిరి. అశ్వత్థ ఊదంబర వృక్షముల వలె ఈ వేప చెట్టును పవిత్రముగా చూచుకొనుచు బాబా ప్రేమించువారు. మహల్సాపతి తదితర షిరిడీలోని భక్తులు దీనిని బాబా యొక్క గురువుగారి సమాధి స్థానమని భావించి సాష్టాంగ నమస్కారములు చేసెదరు. 3 వసతి గృహములు, వేప చెట్టును దాని చుట్టూనున్న స్థలమును హరివినాయక సాటే అనువాడు కొని సాటేవాడ అను ఒక పెద్ద వసతి గృహం కట్టించెను. అప్పట్లో షిరిడీకి పోయిన భక్త మండలికిది ఒక్కటియే నివాస స్థలము. వేప చెట్టు చుట్టూ ఎత్తుగా అరుగు కట్టేది. మెట్లు నిర్మించిరి. మెట్ల దిగువన ఒక గూడు వంటిది గలదు. భక్తులు మండపముపై ఉత్తరాభిముఖముగా కూర్చునేదరు. ఎవరిచ్చట గురు శుక్రవారములు ధూపము వేయుదురో వారు బాబా కృప వల్ల సంతోషముతో నుండెదరు. ఈ వాడ చాలా పురాతనమైనది కావున మరమత్తునకు సిద్ధముగా నుండెను. తగిన మార్పులు మరమత్తులు సంస్థానము వారు చేసిరి. కొన్ని సంవత్సరముల పిమ్మట దీక్షిత్ వాడ అను పేరు ఇంకొక వసతి గృహము కట్టబడినది. న్యాయవాది అయిన కాకా సాహెబ్ దీక్షిత్ ఇంగ్లాండుకు పోయెను. అచట రైలు ప్రమాదమున కాలు కుంటుపడెను. అది ఎంత ప్రయత్నించునను బాగు కాలేదు. తన స్నేహితుడగు నానా సాహెబ్ చందోర్కరు షిరిడి సాయిబాబాను దర్శించుమని సలహా ఇచ్చెను. 1909వ సంవత్సరమున కాకా షిరిడీకి పోయెను. బాబా దర్శన మాత్రమున అమితానంద భరితుడై షిరిడీలో నివసించుటకు నిశ్చయించుకొనెను. కాలు కుంటితనము కన్నా తన మనసులోని కుంటితనమును తీసివేయుమని బాబాను ప్రార్థించెను. తన కొరకును ఇతర భక్తులకును పనికి వచ్చునట్లు ఒక వాడాను నిర్మించెను. డిసెంబర్ 10, 1910వ తారీఖున ఈ వాడా కట్టుటకు పునాది వేసిరి. ఆనాడే 2 ముఖ్యమైన సంఘటనలు జరిగెను. దాదాసాహెబ్ కాపర్డేకు తన ఇంటికి పోవుటకు బాబా సమ్మతి దొరికెను. చావడిలో షేజ్ రాత్రి హారతి ప్రారంభమయ్యెను. దీక్షిత్ వాడ పూర్తి కాగానే 1911వ సంవత్సరంలో శ్రీరామనవమి సమయమందు శాస్త్రోక్తముగా గృహప్రవేశము జరిపిరి. తరువాత కోటీశ్వరుడును నాగపురు నివాసియునగు బూటి మరియొక్క పెద్ద రాతి మేడను నిర్మించెను. అతడు చాలా ద్రవ్యము దీని కొరకు వెచ్చించిన ద్రవ్యమంతయు నిజమునకు సార్థకమాయెను. ఏలయన బాబా గారి భౌతిక శరీరం అందులో సమాధి చేయబడినది. దీనినే సమాధి మందిరమందురు. ఈ స్థలములో మొట్టమొదట పూల తోటయుండెను. ఆ తోటలో బాబాయే తోటమాలిగా మొక్కలకు నీళ్లు పోయిట మొదలగునవి చేసేడివారు. ఇట్లు 3 వాడాలు వసతి గృహములు కట్టబడెను. అంతకు ముందిచట వసతి గృహం కూడా లేకుండెను. అన్నిటికంటే సాటేవాడ మొదటి రోజులలో అందరికీ చాలా ఉపకరించుచుండెను. 4వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.